వినయ్ని ట్యాగ్ చేస్తూ. కాబట్టి ఇక్కడ అతను వచ్చినప్పటి నుంచి విష్ణుకి పూర్తి సపోర్ట్ కుదిరింది. అదే సందర్భంలో మనోజ్కి కంప్లీట్ జీరోని చేయడంలో సక్సెస్ అయ్యారు. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి మోహన్ బాబు ఒక పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉండటం అన్నటువంటి. కాకపోతే చట్టపరంగా అయితే ఆయనకి సంపూర్ణ హక్కు ఉంది. చట్టపరంగా ఆయన స్వాధ్యతం కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. నైతికంగా తన చిన్న బిడ్డని గురించి అస్సలు పట్టించుకోకుండా చివరికి అతన్ని విలన్ లాగా చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. కాకపోతే ధర్మం అనేది ఒకటి ఉంటది కదా, ఆ ధర్మం ఆయన్ని విలన్ గా జనం ముందు నిలబెట్టింది. అంతే. అంటే ఇప్పుడు లీగల్ గా వెళ్ళినా మనోజ్ చేసేది ఏం ఉండదు, ఏం లేదు. తండ్రికి వ్యతిరేకంగా ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడా, ఆస్తి లేకపోతే లేదు, అంతే. అంతే, ఆయన చేసేది ఏమి ఉండదు బయట. అంతే. కాకపోతే ఒకటి సార్, మోహన్ బాబు విషయంలో ఇప్పుడు ఎంతసేపు చర్చించడానికి కారణం ఏంటంటే ఆయన కూడా సినీ పెద్దల్లో ఒకళ్ళుగా ఉంటారు, టాప్ 5 లో మిగిలిన అన్నతో పోలిస్తే. అటువంటి వ్యక్తి కుటుంబ అంశాన్ని రోడ్డుకి రాకుండా చూసుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోవాలి? ఇప్పుడు రోడ్డును పడిపోయింది, ఇంకొక స్టేషన్లు, కేసులు, కోర్టుల దాకా వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుద్దనే తర్వాత, కానీ ఇది సమాజం ఎలా చూడాలి? ఏమీ ఉండదండి. యాక్చువల్ గా వాళ్ళకైతే చట్టపరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే TV9 వాళ్ళు పెట్టిన కేసు తప్పించి మిగతా దాంట్లో ఆయనకి ఏం కాదు. అంటే తండ్రి కొడుకుల మధ్య వివాదం అది సమాజం చూసేదాన్ని. ఇప్పుడు మోహన్ బాబుని విలన్ గా చూసేవాళ్ళు పొరపాటును కూడా అతను మంచి చేసినా ఒప్పుకోరు. అంతే. మోహన్ బాబుని మంచిగా చూసేవాళ్ళు